తో వచ్చాం మేము ఈ కమ్యూనిటీకి. మా సార్ అసలు బతకడు అని చెప్పారు. నాకు అసలు ఇప్పుడు తలుసుకుంటుంటే అదంతా నేనేనా చేసింది అనిపిస్తుంది సార్. ఎలా అంటే మొత్తం స్టమక్ మొత్తం ఓపెన్ చేశారు. అది చిన్న చిన్న రిజల్ట్ కూడా కాదు సార్. నేనైతే నేర్చుకున్నాను అది చేయడానికి. స్మెల్లింగ్ ఉండేది. ఆయన చూస్తే చాలా దూరం పరిగెత్తేవాళ్ళు ఆ స్మెల్ కి తట్టుకోలేక. అలాంటి సిచ్యుయేషన్ లో ఈ కమ్యూనిటీకి వచ్చాం సార్. ఇప్పుడైతే ఎలా ఉంది అంటే మీరు చూస్తానే ఉంటుంటారు సార్ అందరూ కూడా. ఎక్కడ కూడా ఆయనకి సర్జరీ అయిన ఉండండి, మాధురి క్లబ్ నుంచి ఉండండి, ఉండండి నేను పిలుస్తాను, ఉండండి, మీరు చేయుతూనే ఉన్నారు, నేను పిలుస్తాను. రూపా చెప్పండి. చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. కొంచెం కాదు సార్, చాలా పెద్ద రిజల్ట్ తీసుకున్నాం. బతికుండడు అన్న వ్యక్తి ఇవాళ చాలా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం సార్. 47 కేజీలు బరువు తగ్గడంతో పాటు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నా సరే, ఎంత బాధలు ఉన్నా సరే, ఎంత పెయిన్ ఉన్నా సరే కొంచెం కూడా కనిపించకుండా హెల్దీగా ఈ కమ్యూనిటీలో ట్రావెల్ చేస్తున్నాం సార్. డబ్బులు ఎంత ఖర్చు పెట్టాము అంటే చచ్చిపోవడానికి 2 కోట్లు ఖర్చు పెట్టాము సార్ హాస్పిటలైజేషన్ లో ప్రతిరోజు కూడా. కానీ రెక్టమ్ క్యాన్సర్ సార్. 3 సంవత్సరాలు నరకం పడ్డాం సార్ హాస్పిటల్లో. ఏ రోజు బతుకుతాడా, ఏ రోజు చనిపోతాడా, ఎలా ఉంటుందా అని ఆ టెన్షన్ కి రోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టి కూడా నరకం పడ్డాం సార్. ఇప్పుడు తలుసుకుంటే ఇదేనా ఈ లైఫ్ ఏనా అనిపిస్తుంది సార్. అంత మంచిగా బ్యూటిఫుల్ లైఫ్ అయితే మాకు దొరికింది సార్. అందుకనే కమ్యూనిటీలో చాలా మందిని అలాగ చేయాలి అని చెప్పి కోచాక్షన్ తీసుకొని చాలా ఊళ్ళు కూడా తిరగడానికి రీజన్ ఏంటి అంటే ఈ అదృష్టం ఏంటి అంటే సార్ కమ్యూనిటీలో ఉండడం. అందుకనే ఏది వచ్చినా ఎవరైనా అదే చెప్తాను సార్, కమ్యూనిటీని వదిలిపెట్టద్దు అని. సో నేనైతే మాత్రం మంచి లైఫ్ ని తీసుకున్నాను సార్ ఈ కమ్యూనిటీ నుండి. చాలా మందికి కూడా నాలాంటి లైఫ్ లో ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ లో తీసుకురావాలని నేనైతే ట్రావెల్ చేస్తున్నాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్.